వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ మునగ చెట్టు చూడండి. ఇది 12 అంగుళాల కుండీలో వేసినటువంటి మునగ చెట్టు. విత్తనం ద్వారా వేసినటువంటి చెట్టు ఇది. నేను కాపు చూడాలి వచ్చిన. వెల్కమ్ టు ప్రసాద్ గార్డెన్ జోన్. నమస్తే అండి. మనలో చాలామంది ఈ మునగ విత్తనాలు మనం పాతితే మొలకెత్తట్లేదండి అని చెప్పేసి అంటున్నారు. అయితే దీంట్లో ఒకటి ఉండదు. ఒకటి విత్తనం బాగా పాతదన్న అయిపోయి ఉండాలి, లేకపోతే క్వాలిటీ మంచిది కాదని ఉండాలి. మూడోది ఏంటంటే ఈ విత్తనం మొలకెత్తనాకి కండిషన్స్ అనుకూలంగా లేకుండా ఉండాలన్నమాట. దీన్ని మొలకెత్తించే విధానం మనం ఇండోర్స్లో అంటే మట్టిలో వేయకుండా ముందే దీన్ని మొలకెత్తించి తర్వాత మట్టిలో వేసుకునే పద్ధతి నేను ఒకటి చెప్తాను. అదేవిధంగా ఈ మునగ విత్తనాలలాగే ఈ పొట్ల విత్తనం ఉన్నాయి కదా, ఇలాగే ఈ పెంకు గట్టిగా ఉండే విత్తనాలు పొట్ల, కాకర, నెక్స్ట్ ఇలాగ సొర అంటే ఆనపకాయ అంటాం కదా, సొర. ఇవి ఏంటంటే జనరల్గా మెట్లో వేసేస్తే మనకి ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంచెం ఎక్స్పర్ట్గా ఉన్నవాళ్ళు పర్వాలేదు, కానీ మామూలుగా మనం మెట్లో వేసేస్తుంటే మొలకెత్తట్లేదు. కొన్నాళ్ళు తిరిగి చూస్తే బాగా మెత్తబడిపోయి కుళ్ళిపోయి ఉంటున్నాయి. ఇవి మనం ఏంటంటే ముందే మనం వీటిని మొలకెత్తేలాగా చేసుకుని ఆ మొలక వచ్చిన తర్వాత దాన్ని తీసి మనం మెట్లో వేసుకుంటే మనకి గ్యారంటీ ఉంటుంది అనమాట 90%. ప్రస్తుతం నేను ఏంటంటే ఎలాగ చేయాలి మునగ విత్తనాన్ని నేను చేసి చూపిస్తాను. అది ఎలా చేయాలనేది చూద్దాం. ముందు మంచి క్వాలిటీ మునగ విత్తనాలు తీసుకోండి. విత్తనం నుంచి వచ్చిన మునగ కూడా చాలా సంవత్సరం లోపల కాసిందండి నా దగ్గర. ఆ విత్తనాలు ఇవి మంచిది. ఈ విత్తనాలను ఏ విధంగా మొలకెత్తించాలి నేను చేసి చూపిస్తాను. ఆ విధంగా మీరు అందరూ కూడా చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఫస్ట్ మంచి విత్తనాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత వీటిని ఏం చేస్తారంటే మొలకెత్తించే విధానం ఏంటంటే ఒక టిష్యూ పేపర్ తీసుకోండి. టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, కిచెన్లో వాడి ఎట్లా వాడి అని ఏదైనా సరే ఏదో ఒక టిష్యూ పేపర్, మెత్తగా ఉండే టిష్యూ పేపర్ ఒకటి తీసుకోండి. తీసుకుని దీన్ని ఇలాగా ఈ విధంగా చేసి దీని మీద మనం దేన్నైనా మొలకెత్తించాలనుకుంటే ఆ విత్తనాలను ఈ విధంగా పెడతాం. ఐదు విత్తనాలు పెట్టానండి. 5 విత్తనాలు పెట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా కొంచెం ఎదరికి పెడతాను. ఇలా పెట్టి దీన్ని కవర్ చేసేస్తాను. ఇలా కవర్ చేసిన తర్వాత అన్ని విడివిడిగా ఉన్నాయి కదా, 5 కూడా ఒకదానికొకటి కలిసిపోకుండా ఉన్నాయి. ఇప్పుడు దీని మీద ఏం చేస్తానంటే వాటర్ స్ప్రే చేస్తాను. చిన్న స్ప్రేయర్ ఉంటుంది కదా, స్ప్రేయర్ తీసుకుని దాని మీద వాటర్ వేసి ఈ విధంగా స్ప్రే చేయండి. ఈ స్ప్రే చేస్తే ఏంటంటే ఇది కాగితం దగ్గరికి వెళ్ళిపోతుంది, గట్టిగా పట్టుకుంటుంది వాటిని. ఈ వాటర్ స్ప్రే చేయడం కారణం ఏంటంటే మనం విత్తనం మొలకెత్తడానికి మనకి తడి అవసరం. తడి మరీ ఎక్కువగా ఉంటే విత్తనం మెత్తబడిపోతుంది, తగినంతగా ఉండాలి. అందుకని టిష్యూ పేపర్ మెథడ్ బాగా పనిచేస్తుంది అనమాట. ఈ తడి ఆరిపోకుండా విత్తనం మొలకెత్తే వరకు తడి ఉండాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఈ విధంగా ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏమైనా ఉంటే ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసాను. ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి మూత వేసేయండి. మూత వేసేసి దీనికి వెలుతురు తగలకుండా, అంటే గాలి లోపల ఉన్న గాలి దీనికి సరిపోతుంది. దీన్ని ఏం చేస్తామంటే ఒక వేడిగా ఉండే ప్రదేశం, అంటే వేడి అంటే మరి పొయ్యి దగ్గర కాకుండా కొద్దిగా వెచ్చగా ఉండే ప్రదేశం, చల్లగా ఉన్న ప్రదేశం కాకుండా వెచ్చగా ఉన్న ప్రదేశంలో దీన్ని ఈ విధంగా పెట్టేస్తాం. పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని విత్తనం మొలకెత్తవలసిన కారణం పరిస్థితులు తడి ఉంటుంది, తడి ఆరిపోదు. ఇది ఓపెన్గా పెడితే ఏంటంటే తడి ఆరిపోతుంది, రోజు నీళ్ళు చల్లవలసి వస్తుంది. ఈ విధంగా మూసేసినప్పుడు తడి ఆరిపోకుండా అది అలాగ ఉంటుంది. విత్తనం మొలకెత్తడానికి కావాల్సిన తడి అది సరిపోతుంది, అంతకంటే ఎక్కువ ఎక్కలేదు, రోజు తీసి మీరు వేయక్కర్లేదు. దీనికి ఇలా ఉంచేస్తే నెక్స్ట్ హైడ్రేషన్లో ఉంటుంది కాబట్టి విత్తనం మొలకెత్తుంది. అదేవిధంగా దీన్ని కొంచెం వేడి ప్రదేశంలో ఉంచడం వల్ల ఏంటంటే మొక్క మొలకెత్తడానికి కొద్దిగా ఉష్ణోగ్రత కూడా కావాలి, కాబట్టి వేడి కూడా ఉంటుంది. ఆక్సిజన్ ఎలాగా ఉంటుంది ఇందులో ఉన్న ఆక్సిజన్ దానికి సరిపోతుంది. ఈ 3 పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇది విత్తనం మొలకెత్తుతుంది అనమాట. ఇదే పద్ధతిలో మనం ఏ మొక్క అయినా ఏ విత్తనమైనా సరే, సొరకాయ వేసుకోవచ్చు, పొట్లకాయ వేసుకోవచ్చు,
కాకరకాయ వేసుకోవచ్చు. అలా ఈజీగా వచ్చేసి పర్వాలేదు. కాకరకాయ తొందరగానే వచ్చేస్తుంది. ఇలా ఈ సొరకాయ, పొట్లకాయ తొందరగా మనకి మెట్లు వేసినప్పుడు రానప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. వచ్చేస్తే గొడవ లేదు. కొన్ని విత్తనాలు ఏంటంటే బీర కూడా తొందరగా వచ్చేస్తున్నాయి. మంచి విత్తనం అయితే తొందరగా వస్తుంది. కొంచెం హార్డ్‌గా ఉండే విత్తనం మీకు రావట్లేదు అనుకున్న ఈ విధంగా చేసుకుంటే మీకు గ్యారంటీగా మొలకెత్తడం మట్టుకు గ్యారంటీ అనమాట. దీన్ని అప్డేట్స్ నేను మళ్ళీ నెక్స్ట్ సీక్వెన్స్‌లో చూపిస్తాను దీంట్లోనే. ఓకే అండి. మీ దగ్గర ఇలాంటి బాక్స్ కానీ లేదనుకోండి, ఇలాంటి జిప్ కవర్ ఉన్నా సరిపోతుంది. ఈ జిప్ కవర్లో కూడా దీన్ని పెట్టచ్చు. నేను జిప్ కవర్లో పెట్టి చేస్తున్నాను ప్రస్తుతం. ఈ విధంగా పెట్టి జాగ్రత్తగా దీంట్లో ఉన్న గాలి సరిపోతుంది. కొంచెం అలాగా దీన్ని నొక్కేద్దాం. ఈ గాలి సరిపోతుందండి. దీన్ని ఒక 1 వీక్ అలా ఉంచేద్దాం. 1 వీక్ ఉంచిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను. ఓకే అండి. సరిగ్గా వారం రోజుల తర్వాత జిప్ కవర్ ఓపెన్ చేసి పేపర్ తీస్తే దీంట్లో వాటర్ ఆల్మోస్ట్ కొంచెం డ్రై అయింది. చూసారు కదా, ఈ విధంగా ఈ మునగ విత్తనానికి చిన్న మొలక లాంటిది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ మొలక పైకి ఉండే విధంగా చిన్న రంధ్రం చేసి మట్టిలో ఇలా పాతాలన్నమాట. ఆ మొలక పైకి ఉండాలి, అంటే కిందకి పెట్టకూడదు. మొలక పైకి ఉండేలా చేసి మట్టి కప్పేసి దాంట్లో నీళ్లు పోస్తే సరిపోతుంది. అలాగే రెండో విత్తనం కూడా చేసుకుంటాను. నేను 5 విత్తనాలు పెట్టాను, మీరు చూసారు కదా. 5 విత్తనాలకి కూడా మొలక వచ్చింది. ఈ విధంగా చేయటం వల్ల ఏ ఒక్క విత్తనం కూడా ఫెయిల్ అవ్వకుండా వచ్చింది. ఈ మునగకి ఏంటంటే కొంచెం టెంపరేచర్ ఎక్కువ అయ్యాక ఈ సీజన్లో పెట్టుకోవాలి. అంటే మార్చి నెలలో పెట్టుకుంటే బాగా వస్తుంది. శీతాకాలంలో ఇది తొందరగా మొలకెత్తదండి. శీతాకాలంలో ఈ విధంగా ట్రై చేసినప్పుడు మీకు మొలకెత్తకపోవచ్చు, కంగారు పడద్దు. ఫిబ్రవరి నెల ఆఖరికి లేదా మార్చి నెలలో పెట్టుకుంటే ఆ టెంపరేచర్కి ఇది బాగా మొలకెత్తుతుంది అనమాట. పెట్టిన తర్వాత దాన్ని శుభ్రంగా నీరు మనం రోజు పోస్తూ ఉండాలి. చిన్న మొక్కలు కదా ఇవి, చిన్న కుండీలో ఉన్న మొక్కలు రోజు నీరు పోస్తూ ఉండాలి, లేదా మొక్క ఎండిపోతుంది. ఓకే అండి. ఇది 4 అంగుళాలు 2-3 అంగుళాలు అయ్యాక దీన్ని కొంచెం ముందు కొంచెం నీళ్ళలో ఉంచిన, లైట్గా ఎండ తగిలిలా పెట్టిన తర్వాత కనీసం 4-5 గంటలు, ఫస్ట్లో ఒక గంట తగిలితే సరిపోతుంది ఎండ. కొంచెం మొక్క ఈ విధంగా 2-3 అంగుళాలు అయిన కాడి నుంచి దాన్ని కనీసం ఒక 4-5 గంటలు ఎండ తగిలేలాగా పెట్టి బాగా ఎండ తట్టుకునే పొజిషన్ వచ్చాక దాన్ని మీరు ట్రాన్స్ప్లాంట్ చేసేయచ్చు. పెద్ద కుండీలోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అదండి. ఈ విధంగా చేసుకుంటే ఈ మొక్కలు కూడా సంవత్సరం లోపలనే కాపు వచ్చేస్తున్నాయి. ఈ విత్తనం పిఎంకే ఏదో అన్నారు, పిఎంకే వన్ ఏదో పేరు చెప్పారు దీన్ని. ఆ విత్తనం చాలా మంచిదండి. తొందరగా కాపు వస్తుంది, పెద్ద పెద్ద కాయలు వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ కాస్తుంది. చిన్న కుండీలోనే 12 అంగుళాల కుండీలు వేసుకున్నా బాగా కాస్తుంది. ఒక బకెట్లో వేసుకుంటే చాలు. ఈ విధంగా చేసుకోవచ్చు మీరు. మునగకి ఇదే ప్రాసెస్ అన్నిటికీ చేసుకోవచ్చు మీరు. అన్ని మొక్కలకు కూడా అదే ప్రాసెస్ చేసుకోవచ్చు. నేను ఏంటి సొర, నెక్స్ట్ పొట్ల కూడా చేశాను. అంటే సింపుల్గా చూపిస్తాను మీకు, ఎంత ప్రాసెస్ అక్కర్లేదు. ఏ విధంగా పెట్టాను, ఏ విధంగా వచ్చినాయి అని మీకు కరెక్ట్గా. యాక్చువల్గా మీరు ఈ సొర, బీర, కాకర, మునగ ఇలాంటి విత్తనాలని ఈ టిష్యూ పేపర్లో పెట్టే ముందు ఇలాగా కాసేపు నానబెట్టాలి. ఒక 5-6 గంటలు లేదా 12 గంటలు నానబెట్టి తర్వాత ఒక అరగంట సేపు ట్రైకోడర్మా విరిడిలో వేసిన నీటిలో నానబెట్టి అప్పుడు మీరు ఈ ఈ పేపర్లో, టిష్యూ పేపర్లో పెట్టుకుంటే మీకు చాలా బాగా తొందరగా వస్తాయన్నమాట. ఈ విధంగా చేసుకోండి. మంచి నీళ్ళలో వేసుకోవాలి. అడుగున నలకల్లాగా ఉన్నాయనుకోకండి. ఇది పింగాణి పాత్రకు అడుగున పెయింట్ పోయేలా కనిపిస్తుంది. ఇది మంచి నీళ్ళు, స్వచ్ఛమైన నీరు. ఇది మట్టి అనుకున్నారు కనుక మళ్ళీ మట్టి నీళ్ళలో వేసారని అనుకోకండి. మట్టి నీరు కాదు, మంచి నీరు ఇది. ఆ విధంగా చేసుకుని పెట్టుకుంటే మీకు చక్కగా తొందరగా మీకు హైడ్రేట్ అయినటువంటి విత్తనం తొందరగా మొలకెత్తుతుంది అనమాట. కొనుక్కున్నప్పుడు అలా చేయకపోయినా వస్తుంది, కానీ చేసుకుంటే తొందరగా అవుతుంది. నేను అన్ని విత్తనాలు అలాగే చేశాను. మునగ మాత్రం మామూలుగా చేశాను. ఓకే అండి. మునగ కూడా అలా చేసుకోవచ్చు. ఒక ప్రొసీజర్ పని చేస్తున్నారు ఏదని చెప్పడానికి పొట్ల, కాకర కూడా పెట్టాను నేను. అవి ఏ విధంగా వచ్చినాయో చూపిస్తాను ఈ మెథడ్లో. నాప్కిన్, అదే మన దీన్ని ఏమంటాను, టిష్యూ పేపర్ మెథడ్లో పొట్ల, సొర కూడా ఈ విధంగా మొలకలు బాగానే వచ్చినాయి. అంటే సొరలో కొంచెం అంటే విత్తనం వల్ల కొన్ని రకాల 2-3 రకాల విత్తనాలు కలిపి పెట్టాను. 2 విత్తనాలు మట్టుకు బాగా వచ్చినాయి. మిగతాయి కొద్దిగా చిట్లు, అంటే ఆల్మోస్ట్ వచ్చి ఇంకో 2 రోజులు ఉంటే వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, ఇది బాగా వచ్చింది. సొర విత్తనం, ఇది సొరకాయ.
సొరకాయ నార్మల్గా. అలాగే పొట్లు కూడా చూడండి, పొట్లు కూడా పెట్టాను. అవి కూడా ఇంచుమించు అన్నీ బాగానే వచ్చినాయి. కాబట్టి ఈ మెథడ్‌లో మీరు ఏ విత్తనమన్నా చేయొచ్చు. మీరు టమాటా, వంగ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. ఒకవేళ మీరు బయటగా వేస్తే విత్తనాలు అవి ఇవి తినేస్తున్నాయి, మొలకెత్తే వరకు ఉంచట్లేదు అనుకున్నప్పుడు ఆ విధంగా మొలకెత్తి చిన్న గ్లాసులో వేసుకుని మొక్క వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మెయిన్ కుండీలో వేసుకోవచ్చు అనమాట. పొట్లయితే ఇంచుమించుగా అన్నీ మొలకెత్తినాయి. కొన్ని అయితే లైట్‌గా చిట్లినాయి, మొలక రెడీగా ఉన్నాయి రావటానికి. ఇది ఈజీ మెథడ్ ఇది. మీకు బయట వేస్తే మీకు చాలా టైం పడుతుంది. ఇదైతే 5 రోజుల్లోనే మొలకెత్తేస్తున్నాయి. పొట్ల, సొర కూడా. ఈ చాలా ఈజీగా మొలకెత్తాయి. మనం ఇందాక వేసినటువంటి మునగైతే మట్టుకు ఒక 1 వీక్ ఉంచవలసొచ్చింది. చూసారు కదా! ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్‌గా మట్టిలో కుండీలో ఏసేసుకోవచ్చు. లేదు కొంచెం చిన్న కుండీలో ఏసుకుని 3 అంగుళాలు, 4 అంగుళాల కుండీల్లో గానీ, చిన్న నల్ల గ్రో బ్యాగుల్లో కానీ ఏసుకొని, దీన్ని ఇంకొంచెం మొక్క బలంగా ఎదిగి ఒక 2, 3 అంగుళాలు వచ్చిన తర్వాత అప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా ఏంటంటే, ఈ మొలక పై విధంగా ఉండగా సేమ్ ఇందాక చెప్పినట్టుగానే ఈ విధంగా ఇది సొర విత్తనం. ఇలా చిన్న చిన్న కుండీల్లో ఏసుకొని, కొద్దిగా మొక్కొచ్చే వరకు ఒక గంట ఎండ తగిలేలాగా, కొంచెం మొక్క పెద్దయిన తర్వాత ఒక 4, 5 గంటలు ఎండ తగిలేలాగా ఉంచి, మొక్క ఒక 5, 6 అంగుళాలు వచ్చిన తర్వాత దీన్ని పెద్ద కుండీలో ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటే, మొక్క బలంగా ఎదుగుతుందండి. మనం చిన్నపిల్లల్ని ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటామో, మొక్కని చిన్నప్పటి నుంచి బాగా చూసుకుంటే జబ్బులయ్యి రావు మొక్కకి. డెలికేట్‌గా ఉన్న మొక్కలకి జబ్బులొస్తాయి. మొక్క చిన్నప్పటి నుంచి బలంగా ఎదిగిందనుకోండి, ఈ విధంగా శ్రద్ధగా పెంచుకుంటే బావుంటదనమాట. పొలాల్లో ఉన్న ఆటిలతో ఈటిలతో పోల్చకండి. వాళ్ళ అనుభవం వేరు, మన అనుభవం వేరు. వాళ్ళు ఇలా చేస్తే వచ్చేద్ది కదని మనం ఇన్ని చేయాలని అనకండి. వాళ్ళకున్న అనుభవం మనకు లేదు. కాబట్టి మనం ఈ విధంగా సింపుల్‌గా 2, 3 మొక్కలు పెంచుకునేవాళ్ళం కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. పొట్ల విత్తనాలు కూడా ఈ విధంగా ఏసుకుంటున్నాను. తర్వాత పెద్దయ్యాక ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవడం మీకు తెలుసు కాబట్టి ఇంక నేను చూపించట్లేదు. ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇంకోటేంటంటే దీనికి తడి, మొక్క ఎదిగే వరకు కూడా తడి లేకపోతే ఈ పైకొచ్చినటువంటి ఈ చిన్న మొలకను చూసారా అది ఎండిపోద్ది. కాబట్టి రోజు దాన్ని హైడ్రేట్ చేయాలి. వాటర్ పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం కూడా వాటర్. లేదంటే ఇలాంటి ఒక ప్లేట్‌లో పెట్టేసి దాంట్లో అడుగున నీరు పోస్తే కిందున్న కన్నాల ద్వారా అది పీల్చుకుని మొక్క ఎదిగే వరకు కూడా తడిగా ఉంటుందన్నమాట. ఈ నీరు కిందది ప్లేట్‌లో నీరు అయిపోయినప్పుడు కొంచెం నీరు వేసుకుంటా ఉంటే సరిపోతుంది. మరీ నిండుగా వేయకండి నీరు. లైట్‌గా కొద్దిగా చెమాయింపు వచ్చేలాగా ఉండాలి అడుగున ఎళ్ళినాక. అంతే ఫుల్‌గా ముంచేసారంటే అది దాని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మొత్తం ప్రాబ్లమ్ వచ్చేస్తది. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే అండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ముందు ఈ విత్తనం కొంచెం ట్రైకోడర్మా విరిడి లిక్విడ్‌లో వేసుకొని పెట్టుకుంటే మంచిదనమాట. ఓకే అండి. ఈ విధంగా చేసుకుంటే మీకు మొక్క బలంగా ఎదుగుతుంది. నేను ఈ బీర మొక్కలు చూసారు కదా! వీటిని కూడా ఆ విధంగానే చేశాను. బీరపాదులు వేసిన అన్నీ మొలకెత్తినాయి చక్కగా. ఈ విధంగా చేసుకోండి. ఏ మొక్కకైనా కూడా మీకు కంపల్సరీ విత్తనం మొలకెత్తుతది. ప్రతిది మరీ పాతదైపోయి, పాడైపోయిన విత్తనం అయితే తప్పించి మిగతాయన్నీ కూడా హ్యాపీగా మొలకెత్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. తప్పక సబ్స్క్రైబ్ చేయండి.